చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇంకా హ్మ్. డైరెక్ట్‌గా పోలీసుల్ని మీ ఆఫీసు ముందు ఇల్లు రెంట్‌కి తీసుకొనుంటాను. మీ సంగతి తేలుస్తానని చెప్పిన పరిస్థితి. హ్మ్. ఇంత దారుణంగా వీళ్ళ వ్యవహారం ఉంది. హ్మ్. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మాకు హ్మ్. సంబంధం లేదని. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే దీనిలో ఇది 2024 వరకు నడిచింది. హ్మ్. నడిచిన తర్వాత లాస్ట్ మొమెంట్‌లో వీళ్ళ ప్లాన్ ఏంటంటే, జయచంద్రారెడ్డి అని చెప్పి టీడీకి సంబంధించిన వ్యక్తిని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్లు అతని ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయించి, హ్మ్. మరి ఎక్కడ అనుమానం రాకుండా వీళ్ళ ఎక్సైజ్ శాఖకి ఈ జోగి రమేషే కంప్లెయింట్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఓకే. కూటమి ప్రభుత్వం మీద దీన్ని తోయాలనేది. హ్మ్. అంటే నువ్వు తీసిన గోతిలో నువ్వే పడతావు అన్నట్లుగా అది తారుమారయ్యి చివరికి అసలు విషయాలు బట్టబయలైనయి. అంటే ఒకవేళ ఆయన కంప్లెయింట్ ఇవ్వకపోతే గనక ఇప్పటికి కూడా అది రహస్యంగానే ఉండేదంటారా మేడం? అంటే ఇక్కడ కొంతకాలం అంటే ఈ అద్దేపల్లి జనార్దనరావు అనే వ్యక్తికి ఇతను ఏం చెప్పాడు? హ్మ్. నీకు 3,00,00,000 డబ్బులిస్తాను. హ్మ్. అది తీసుకొని నువ్వు ఆఫ్రికా ఎళ్లి డిస్టిలరీస్ పెట్టుకొని హ్యాపీగా బిందాస్‌గా బతుకుదువు హ్మ్. ఇక్కడ నువ్వు అదొక చిన్న రూము. అంటే భయంగా చేస్తున్నారు నకిలీ మద్యం. హ్మ్. ఎప్పుడు దొరికినా కూడా క్లోజ్ ఇంకా. అదే భయంతోటి అద్దేపల్లి జనార్దనరావు ప్రతిసారి రమేష్‌ని అడగటం. హ్మ్. ఎన్ని రోజులు? ఇదిగో ఇన్ని రోజులని చెప్పావు. మరి ఆ గడువు తర్వాత మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏంటనేది ఉండిద్ది గదా! హ్మ్. అవన్నీ అక్కడ లేకుండా చేయాలి. ఆ రూమ్ అద్దెకు తీసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. మరి పోలీసుల దృష్టికెళ్తే నా భవిష్యత్తు ఏంటనేది ఉండిద్ది గదా వాళ్ళకి. హ్మ్. మరి ఈ జోగి రమేష్ ఇంకా కొన్ని రోజులు ఆగు అని జెప్పేసి అతను వీళ్ళ ఇంటికి రావటం గానివ్వండి, హ్మ్. అవన్నీ సీసీటీవీలో రికార్డ్ అయిన విషయాలు. ఇవన్నీ గూడా ఇన్ని రకాల సాక్ష్యాలున్నా గూడా హ్మ్. మరి మాకు తెలీదు. విత్ ప్రూఫ్స్‌తో మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించినా గూడా ఎందుకేసానో మర్చిపోయానని అంటంటే, హ్మ్. వాళ్ళని ఏ విధంగా చూడాలంటే సరిగ్గా ట్రీట్‌మెంట్ ఇవ్వట్లేదు పోలీసులు. హ్మ్. సరైన ట్రీట్‌మెంట్ ఇస్తే అప్పుడు అసలు నిజాలు బయటికి కక్కుతారు అనేది ఈ రోజున అందరూ అడుగుతున్న విషయం. హ్మ్. అంతే గదా! అబద్ధాలు చెప్పేవాళ్ళు, నిజాలు దాచేవాళ్ళు, నీకు ఆధారాలతో సహా చూపిస్తున్నా గూడా అలా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి? జోగి రమేష్ చూసాం మొన్న. హ్మ్. నాకేమి సంబంధం లేదని జెప్పేసి దుర్గ గుడికెళ్ళి హ్మ్. అరచేతిలో ఏదో కర్పూరం ఏదో ప్రమిద పెట్టి దాంట్లో కర్పూరం పెట్టి గుళ్ళో కూడా కాదు బయట హ్మ్. ఇలా దొంగ ప్రమాణాలు. మళ్ళీ ఆయన ఆచరించేది క్రిస్టియానిటీ. హ్మ్. ఇలాంటివన్నీ గూడా. అంటే వీళ్ళు నకిలీ పనులే గాదు, నకిలీ మద్యమే గాదు, నకిలీ మాటలే గాదు, నకిలీ పరిపాలన గూడా కొనసాగించారు హ్మ్. గతంలో. హ్మ్. ఇంత దారుణాలకు పాల్పడి చివరికి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు శిక్ష అనుభవిస్తూ అసలు దొంగలు వీళ్ళే అనేది ఈ రోజున సిట్ నిర్ధారించేసింది. ఇక నెక్స్ట్ అరెస్టే అంటారా? చేయాలిగా మరి. హ్మ్. అరెస్ట్ చెయ్యాలి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రోజున వాళ్ళని విచారణ కూర్చోబెట్టాలి. హ్మ్. మళ్ళీ. గతంలో రాముని, రమేష్‌ని ఇద్దరిని కూర్చోబెడితే మళ్ళీ బెయిల్ మీద బయటకొచ్చారు. హ్మ్. ఇప్పుడు ఆ బెయిలు తీసేసి క్లోజ్ చేసేయాలి. ఇంక బెయిల్ లేదు ఏం లేదు బాబు రండి. హ్మ్. కొట్టేయాలి కోర్టు. కొట్టేసి వచ్చి కూర్చోండి. అసలు విషయాలు పోలీసులు అసలు నిజానిజాలు వాళ్ళ చేత ఒప్పిస్తారా? మరి ఇంకా వీళ్ళు ముందస్తు బెయిల్‌కి మళ్ళీ ఎళ్తారా? ఈ రోజున అదే కదా వాళ్ళకి.